రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును అందజేశారు. ఇఫ్తార్ విందులో ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా ఐలయ్య పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లి మసీదులో రంజాన్ పండుగ ఇఫ్తార్ విందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు పలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపచేశారు. అనంతరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనుషులంతా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గతంలో ఒకే చోట ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇచ్చేదని, ఈ సంవత్సరం మన ప్రభుత్వం వచ్చాక పలు చోట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ నెలవంక చూసినప్పటి నుండి ప్రారంభమయ్యే ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపట్టి అల్లా కృపకు పాత్రులవుతారన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్ష చేపట్టడం గొప్ప విషయమన్నారు. రాబోయే రంజాన్ పర్వదినాన్ని ముస్లింలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉపవాస దీక్షలతోటి అల్లా ఆశీర్వాదంతోటి తెలంగాణ ప్రజలు, ఆలేరు ప్రజలు ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని ఎంతో సంకల్పంతో ఈ 40 రోజులు 30 రోజులు ఉపవాస దీక్ష చేసి అల్లా ఆశీర్వాదంతో ఇంకా కూడా ఆలేరు నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందాలి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ అన్నదమ్ములకు కలిసి ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఏదైతే మీరు చేసిన దీక్ష ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోరాలని చెప్పి తెలియజేస్తూ, మా ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా తీసుకునే ఈ దీక్ష, రంజాన్ అంటేనే ఒక పవిత్రమైన మాసం. మీరే కాదు, మీతో పాటు ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆహ్లాదంతో చల్లగా ఉండాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ఈ దీక్ష చాలా గొప్పది. మీరే కాదు, మిమ్మల్ని అనుసరించి ఈ ప్రజలంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, ఈరోజు ఆలేరు నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలు గత సాంప్రదాయం ఏంటంటే ప్రభుత్వం నుంచి ఒకే చోట ప్రభుత్వ ఇఫ్తార్ విందు ఉండే. నేను వచ్చిన తర్వాత ఆలోచన చేసిన 8 మండలాలు ఒకదానికి వచ్చి ఈ దీక్ష విరమించడం, అదేవిధంగా ఈ ప్రభుత్వ పరంగా ఇఫ్తార్ విందు ఒక 4 మండలాలు, అక్కడ ఆలేరు, ఆత్మకూరు, గుండాల, మోటగుండూరు, అక్కడ ఇక్కడ సంబంధించి బొమ్మరామరం, తుర్కపల్లి, రాజపేట, గుట్ట సపరేట్ ఉండాలి. ప్రభుత్వం సపరేట్గా ఈ 2 ఇఫ్తార్ విందులు చేయాలని చెప్పి కోరగానే ప్రభుత్వం కానీ కలెక్టర్ స్పందించి తప్పకుండా ముస్లిం సోదరులకు అక్కడ ఆలేరు, ఇక్కడ గుట్ట 2 చేస్తారని చెప్పి మాట ఇచ్చి, ఆ మాట ప్రకారం ప్రభుత్వ అధికారికంగా ఇఫ్తార్ విందు మా ముస్లిం సోదరులతోటి మొన్న ఆలేరులో ఇవాళ గుట్టలో పాల్గొనడం చాలా సంతోషం. ఇంకా కూడా ముస్లింల అభివృద్ధికి మీ దర్గా కానీ, ఇక్కడ ఉన్నటువంటి మసీద్ కానీ, మీ సంబంధించిన విషయాలు కూడా ఈ ప్రభుత్వం కానీ, నేను కానీ అన్ని విధాల మీకు సహాయ సహకారంతో ముందుంటానని చెప్పి తెలియజేస్తూ, ఈ ప్రజాప్రభుత్వంకు ఆ ముస్లిం మైనార్టీల మద్దతు కూడా బాగా ఉంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా నా విషయంలో అయితే మా ముస్లిం సోదరులు 199% మద్దతు ఇచ్చి మీ బిడ్డగా గెలిపించారు. కాబట్టి తప్పకుండా మీ అన్ని విషయాల్లో మేము వింటుంటామని చెప్పి మాటిస్తూ మరొకసారి మీకు అడ్వాన్స్ గా రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ,
కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.